హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటి అని అనుకుంటున్నారు. ఇవాళ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ అయితే నేను చూపిస్తాను. ఇదైతే మొన్నే కొత్తది కొన్నారు, శాంసంగ్ కంపెనీ. చూసారా, ఫస్ట్ సెకండ్ డోర్ అయితే మామూలు ఫ్రిడ్జ్ అన్నమాట. మెల్లగా లైట్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఎమ్మటే ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. దీని నేమ్ వచ్చేసి ఫ్రెష్ రూమ్. అంటే మనం ఏమైనా పెట్టుకోవచ్చు సపరేట్గా. మనకి ఇలా ఎలా కూల్ అవుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ లోపల ఏసీ ఇవి ఉంటాయి. వీటిలో నుంచి కూలింగ్ అయితే వస్తాయి బాగా. దీనికి ఈ ఫ్రెష్ రూమ్ అనే దానికి 2 ఉంటాయి. ఇలా మనం క్లోజ్ చేయగానే రెండు దాంట్లోనే ఉండి స్టోర్ అవుతాయి. బాగా కూలింగ్ ఉంటుంది లోపల. నెక్స్ట్ వీటిలో కూడా ఇక్కడ కూడా అక్కడ కూలింగ్స్ అక్కడ వస్తాయి, ఇక్కడ అది మామూలు ట్విన్ కూలింగ్ అంటే దీంట్లో కూలింగ్ ఉంటుందని చెప్పడానికి. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. మనకి ఎన్ని ర్యాక్స్ ఉంటాయి? 3 ర్యాక్స్ ఉంటాయి. చూడండి, ఈ లాస్ట్ ర్యాక్ వచ్చేసి ఫైబర్. ఇవన్నీ ఫైబర్ ర్యాక్స్. నెక్స్ట్ దీంట్లో అయితే వెజిటేబుల్స్ పెట్టుకోవాలి, మీకు తెలుసు కదా. దీంట్లో కూడా లోపల ఏసీ ఉంటుంది. పైన పైకి వెళ్ళకుండా ఏసీ రూమ్ ఉంటుంది. అటు లోపల ఉంటుంది, ఇక్కడికి అట్లే అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకి నచ్చినవన్నీ పెట్టుకోవాలి. మనం ఇదేంటంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి మనం ఈ టీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకు అంటున్నారా? ఇది వచ్చేసి పైన టీ ఫ్రిడ్జ్ కదా, ఒకసారి తీయగానే పొగలు చూడండి ఎలా వస్తాయో. చూసారా పొగలు ఎలా కాలిపోతున్నాయో. మనం ఇలా ఓపెన్ చెయ్యంగానే బాగా కూలింగ్ ఉంటుంది ఈ టీ ఫ్రిడ్జ్ కాబట్టి. అన్ని గట్లు ఉంటుంది. ఇదైతే ఐస్ మేకర్. దీంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఇలా అనగానే పడిపోతాయి, దీంట్లో వచ్చేస్తాయి. చూడండి, చూసారా పడిపోయినాయి. దిస్ ఈజ్ ఐస్ మేకర్. మనం ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఇలా పెట్టామంటే ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పారు, ప్లాస్టిక్ బాటిల్స్ వీటిలో పెట్టకూడదు. పెడితే ఏంటంటే వీటికి ఇలా అని సొట్టబడిపోతాయి అంట ప్లాస్టిక్ బాటిల్స్. ఇంకా మనకి పనికిరావు. మేము ఎక్కువగా దీంట్లో ఏం పెట్టుకోము, కింద ర్యాక్లోనే పెట్టుకుంటాం. ఇది టీ ఫ్రిడ్జ్ కాబట్టి ఎక్కువ కూల్గా ఉన్నాయే పెట్టుకుంటాం. ఐస్ మేకర్ చూడండి, ఐస్ క్యూబ్స్ మాత్రం క్లారిటీగా నీట్గా వస్తాయి. ఐస్ క్యూబ్స్ ఎంత స్ట్రాంగ్ అనుకున్నారు, ఇది అతుక్కుపోతాయి చేతికి. చూసారా ఎలా అతుక్కుపోయిందో ఇది ఇందాక. చూసారు కదా, ఇది ఇంకా మీకు చూపించలేదు లోపల, అప్పుడే ఓపెన్ చేశారు. దీంట్లో ఏంటంటే దీంట్లో నుంచి ఏసీ వస్తుంది. ఏసీ అంటే వీటిని ఏసీ అంటారు, ఫ్రిడ్జ్లో ఉన్న వాటిని, అందుకే నేను ఏసీ అంటున్నా. వీటిలో నుంచి బాగా కూలింగ్ వస్తుంది. చూసారా, బాగా పొగలు కూడా వచ్చేస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేవో లేక. వీటిలో కూడా ఇక్కడ కూడా మళ్ళీ వీటికి సపరేట్గా లోపల ఉన్నాయి చూడండి ఏసీస్. మళ్ళీ పై ర్యాక్కి పైన విడిగా. మళ్ళీ వీటిలోకి రావాలి కాబట్టి వీటికి ఇక్కడ ఈ స్మాల్ ర్యాక్స్. మళ్ళీ ఆ పైన అవి కింద ఉంటాయి. ఈ పైన 2 ర్యాక్స్ ఏమో వీటికి, ఆ 1 ర్యాక్ ఏమో ఈ పై దానికి, మళ్ళీ ఈ కింద ర్యాక్ ఏమో దీనికి. చూసారా, ఈ టీ ఫ్రిడ్జ్ మొత్తానికి శాంసంగ్ ఫ్రిడ్జ్ అయితే కొనేసారు. చూడండి, అంతకుముందు ఎల్జీ ఫ్రిడ్జ్, ఇప్పుడేమో శాంసంగ్. ఎమ్మటి పొగలైతే వస్తాయి. దీంట్లో లైట్ ఉండదన్నమాట. మేము చాలా వరకే ట్రై చేసాం లైట్ కోసమని. కింద ఏంటంటే ఇలా ఓపెన్ చేయగానే ఎమ్మటే లైట్ లేదు, స్లోగా వచ్చితే అబ్జర్వ్ చేయండి. అది కొండి ఎట్లా వస్తుందో చూడండి, ఇలా పైకి వస్తుంది. ఇక్కడ టెంపరేచర్స్ మనం పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అంత. 3లో ఉంది కాబట్టి మనం వీటి మీద ఆటోమేటిక్గా టచ్ ఇలా నొక్కేస్తే టెంపరేచర్ పడిపోయింది. మనం నొక్కకూడదు, టెంపరేచర్ మాడిపోయింది. మళ్ళీ ఎలా పెట్టాలో మనకు తెలీదు.
మనమైతే దీంట్లో ఎలాంటి వస్తువులైనా పెట్టుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆనియన్స్ అయితే పెట్టుకోకూడదు. వెజిటేబుల్స్లో ఎనీవన్ పెట్టుకోవచ్చు. వన్ మోర్ ఫస్ట్ 1 సెకండ్ ఈజ్ ఆనియన్స్ అయితే అస్సలు పెట్టుకోకూడదు. అవి తినకూడదు, వేరే స్మెల్ వచ్చేసి పాడైపోతాయి. ఈ కిందకి మీకు ఏసీలు చూపించలేదు కదా, వీటికి అవి మళ్ళీ కింద అవి అటువైపు ఉన్నాయి కనిపించాలి. వీటికి కూడా ఇక్కడ వీటిలో నుంచి కూలింగ్ వస్తుంది. మళ్ళీ వీటికి లోపల అక్కడ ఉన్నాయి కనిపించాయా. మళ్ళీ ఇక్కడ ఏం పెట్టుకోరు కాబట్టి ఇక్కడ ఏసీ లేకుండా చేయించుకున్నాం. మేము ఏంటంటే ఫిజ్ మేము తెప్పించుకోలేదు, మేము తయారు చేయించుకున్నారో తెచ్చుకున్నారో మాకు తెలియదు అంత క్లారిటీగా. ఇదైతే మామూలు ఫిజ్. నెక్స్ట్ టీ ఫిజ్ చూసేసారు కదా. మేము టీ ఫిజ్లో మెయిన్ థింగ్ లైట్ ఉండాలని చాలా వరకు ట్రై చేసాం, కానీ లైట్ లేదు. ఆల్మోస్ట్ ఇది లైట్ ఏమో అనుకున్నాం ఫస్ట్లో, అప్పుడైతే లైట్గా వచ్చింది మాకు. ఇది బాగా కూలింగ్, ఇప్పుడు చూసారా బాగా సౌండ్ వస్తుంది, అది కూలింగ్ వస్తుంది అటువైపు. ఇదే ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా లోపల ఇంకా పెట్టుకోలేదు, తర్వాత వీటిలో ఇవన్నీ పెడతారు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.